Hi, this video is about Section 18 of AP Forest Act 1967. Section 18 Restrictions on Rights Continued under Section 11. అంటే సెక్షన్ 11 ద్వారా వచ్చిన రైట్స్ కంటిన్యూ అయిన రైట్స్ సెల్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకూడదు. మనం ఆల్రెడీ సెక్షన్ 11 డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం. సెక్షన్ 11 డీల్ చేసేది 4 రైట్స్తో. అవి రైట్ ఆఫ్ వే అంటే ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అందులో దారులకు సంబంధించింది. నెక్స్ట్ రైట్ టు వాటర్ రిసోర్సెస్, నెక్స్ట్ రైట్ టు యానిమల్ గ్రేజింగ్, నెక్స్ట్ రైట్ టు ఫారెస్ట్ ప్రొడ్యూసెస్. ఈ సెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయకూడదు ఆర్ సెల్ చేయకూడదు. స్పెషల్ సిచ్యువేషన్ లో మాత్రం ఈ రైట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎప్పుడంటే ఈ రైట్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ల్యాండ్ ఆర్ హౌస్, అంటే ఒక ఇంటికి దారి కానీ ఆర్ ఒక ల్యాండ్ కి దారి కానీ ఉండి ఆ ల్యాండ్ అమ్మేస్తున్నప్పుడు ఆర్ ఆ ఇంటిని అమ్మేస్తున్నప్పుడు ఆ ఇంటితో పాటు ఆ దారి మీద కూడా వేరే వాళ్ళకి హక్కులు ట్రాన్స్ఫర్ అవుతాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెషల్ అప్రూవల్ కానీ పర్మిషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే రైట్ టు ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని ఉంది కదా, అంటే ఫారెస్ట్ నుంచి వచ్చే వుడ్ కానీ లీవ్స్ కానీ వనమూలికలు కానీ ఇవి కలెక్ట్ చేసుకునే రైట్ కొంతమంది కంటిన్యూ అయి ఉంటుంది సెక్షన్ 11 ద్వారా. వాళ్ళు ఆ రైట్ ని వాళ్ళకి పర్సనల్ గా వాడుకోవాలి కానీ అందులో నుంచి ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసినటివి వితౌట్ అప్రూవల్ ఎక్కడ అమ్మడానికి లేదు. ఒకవేళ అమ్ముతూ పట్టుబడ్డారంటే 1000 రూపీస్ ఫైన్ వరకు ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.